హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిక్ టీంగ్ టాక్స్. మీరు కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టక్కన కొట్టేసండి. కొడితే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ వస్తుంది, అది ఆన్ చేసుకోండి. నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి, మీకు నోటిఫికేషన్గా వస్తాయి, నా వీడియోస్ చూడొచ్చు. అదే విధంగా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టండి. నేను ఎలా చెప్తున్నాను, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నా పాయింట్స్ మిస్ అయ్యాయి అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్గా తెలియజేయచ్చు. మనం వచ్చేసి బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుంటున్నాము. వెళ్దామా బిగ్ బాస్ రివ్యూలోకి? పదండి. ఈ రోజు వచ్చేసి బిగ్ బాస్ నిన్న నామినేషన్స్ అయిపోయినాయిగా, హాట్గా అయిపోయినాయి నామినేషన్స్ మొత్తం. టోటల్ చాలా రచ్చ జరిగింది, అదంతా డిఫరెంట్ వేలు అయిపోయింది. దాని గురించి ఇంకా క్లియర్ గా అనేది మాట్లాడుకున్నాం మనము. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి దాని గురించి కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది. నిఖిల్ యష్మి ఏం డిస్కస్ చేసుకున్నారు, ఏమైంది, నిఖిల్ ఏం తప్పు చేశాడు, నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నాడా, అసలుకి ఏంటిది, మళ్ళీ వచ్చేసి పృథ్వీ నేను కరెక్ట్ చేశానా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు పృథ్వీని నిఖిల్. అవన్నీ డిస్కస్ చేసుకుందాం మనం అన్ని. అండ్ గ్రూప్ మళ్ళీ మెగా చిప్ లాస్ట్ ఈ వీక్ వారంలో వచ్చేసి మెగా చిప్ కంటెండర్ గా ఎవరెవరు అయ్యారు, ఎలా ఆడుతున్నారు గేమ్స్ అనేది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం మనము. వెళ్దామా మన బిగ్ బాస్ హౌస్ లోకి? పదండి. ఈరోజు వచ్చేసి వెళ్ళంగానే ఓపెన్ కాగానే సాంగ్ తోని, ఉదయం సాంగ్ తోని స్టార్ట్ అవుతుంది. పాట వస్తుంది, పాట వచ్చిన తర్వాత అందరూ వచ్చేసి డాన్స్ చేస్తారు. డాన్స్ చేసిన తర్వాత అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత వచ్చేసి నిఖిల్ బెడ్రూమ్ లో కూర్చొని చాలా దిగులుగా బాధపడుతూ ఉంటాడు. దేనికి బాధపడుతున్నాడు అంటే, నిన్న సీత వచ్చి ఒక మాట అన్నది కదా, నువ్వు ఉమెన్స్ నువ్వు డ్రాప్ చేసి వాళ్ళను అడ్డు పెట్టుకొని నువ్వు గెలుస్తున్నావు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ అయిన వర్డ్ యూజ్ చేసింది కదా. ఆ వర్డ్ మీద చాలా థింకింగ్ చేస్తున్నాడు అన్నట్టు. థింకింగ్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఆ టైంలోనే యష్మి వచ్చింది. యష్మి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడైనా నిన్ను అడ్డం పెట్టుకొని ఎప్పుడైనా గేమ్స్ లో ఆడానా, నిన్ను ఏమైనా యూజ్ చేసుకొని గేమ్స్ ఆడానా అసలుకి అని చెప్పేసి అడుగుతాడు యష్మిని. అంటే అదేం లేదా అని చెప్పంటే, నిన్న సీత ఆడినప్పుడు మరి ఎందుకు నువ్వు మాట్లాడలేదు, తలికాయ అడ్డం గిట్ల ఎందుకు ఊపావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అన్నట్టు. లేదురా అదేం దాని గురించి నేను మాట్లాడలేదు అసలుకి, అలాంటి ఏం చేయట్లేదు నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటది అన్నట్టు. మరి అడిగినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు చేయలేదంటే, దానికి అన్నట్టు నువ్వు చెప్పావు ఇట్లా మాట్లాడావు అన్నట్టు నిఖిల్ అడుగుతూ ఉంటాడు అన్నట్టు. అంటే దానికి మాట్లాడలేదు. పానిపట్టు యుద్ధంలో జరిగిన ఆ టాస్క్ లో మాట్లాడినప్పుడు అవును ఎస్ హోప్స్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడని చెప్పేసి చెప్తుంటది. హోప్స్ కు దీనికి చాలా తేడా ఉన్నది కదా అని నిఖిల్ అడుగుతూ ఉంటాడు అన్నట్టు. అడుగుతూ ఉంటే లేదురా నేను అట్లా దాని గురించి అని మాట్లాడలేదు, ఇట్లా అని మాట్లాడినాను. మరి నువ్వు అయితే మరి నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి నువ్వు రోహిన్తో ఎట్లా అన్నావు, అది కూడా కరెక్ట్ కాదు కదా మరి. అంటే నీ ఆమె ఫీలింగ్ అలా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పాను, కానీ నీకు ఫీలింగ్స్ ఉన్నాయని నేను చెప్పలేదు ఇక్కడ కూడా, అది చూసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు నిఖిల్. అంటే ఇక్కడ మాట్లాడినప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చి నువ్వు అన్నావు కదా, మరి నేను అలా మాట్లాడలే కదా, నువ్వు ఇక్కడ ఈ మాట అన్నావు కదా, మరి దాని గురించి ఏంటన్నట్టు యష్మి తీసుకొస్తుంది. అక్కడ మాట్లాడినప్పుడు సీత మాట్లాడినప్పుడు ఆమె బ్యాడ్ అవుతుంది అని చెప్పేసి అన్నిటికీ కొట్టి తలకాయ చూపినట్టు అక్కడ క్లియర్ గా చెప్తుంది ఆమె చెప్తున్నప్పుడు సీత. కానీ చాలా నెగిటివ్ పాయింట్స్ అయితే నిఖిల్ మీదకి పంపించడానికి అయితే ట్రై చేసింది, యష్మి ట్రై చేసింది. సీత కూడా యూజ్ లేని వర్డ్స్ కూడా చాలా వరకు యూజ్ చేసేసి కన్ఫ్యూజ్ అనేది చేసేసింది అక్కడైతే. ఆ వర్డ్స్ ఇప్పుడు మళ్ళీ అడుగుతుంటే ఇప్పుడు మళ్ళీ వేరే టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడుతుంది యష్మిని. ఈ నిఖిల్ కూడా కరెక్ట్ అడుగుతున్నాడు, మనం ఎప్పుడైనా చేశానా అసలుకి ఇలాంటి వర్డ్స్ ఎందుకు వచ్చాయి అన్నట్టు అవన్నీ డిస్కస్ చదువుతుంటే మా అమ్మ కూడా చెప్పింది ఆల్రెడీ దూరంగా ఉండని చెప్పి చెప్పింది, నువ్వు వేరే వాళ్ళతో చూసుకో ఆట నువ్వు అని చెప్పి మాట్లాడినా కూడా అట్లా అని కాకుండా ఇట్లా ఉన్నా అని చెప్పేసి మా డాడీ కూడా చెప్పాడు, ఇట్లా ఒకటే ఆట ఆడుతున్నావు ఇట్లా కాదు అని చెప్పేసి. బయటికి ఎలా ప్రొటెక్ట్ అవుతుందో తెలియలే, అర్థం కాలే నాకు, ఇప్పుడు నాకు అర్థమైపోతుంది అన్నట్టు యష్మి చెప్తుంది ఏడ్చుకుంటూ. మళ్ళీ ఆ డిస్కషన్ కాన్వర్సేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. మళ్ళీ చెప్తుంది అన్నట్టు, ఇవన్నీ మనసులో పెట్టుకోకరా, ఇవన్నీ వదిలేసేసి ఈ టాపిక్ ఇంతటితో మర్చిపో, ఈ టాపిక్ గురించి అనవసరంగా డిస్కషన్ వద్దు మనకు, నువ్వు చీరపై మంచిగా ఆడు గేమ్, ఇట్లా డల్గా ఉండకని చెప్పి యష్మి చెప్తూ ఉంటది అన్నట్టు.
నిఖిల్ ఆ వర్డ్కు చాలా లో అయిపోయింది అన్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సీత అన్న వర్డ్ ఏంటంటే ఉమెన్ ట్రాప్ చేసి నువ్వు ఉమెన్స్ తోని గేమ్ గెలుస్తున్నావు అని చెప్పేసి ఈ వర్డ్ అనేది చాలా ఎమోషనల్ గా నిఖిల్ కు చాలా దెబ్బతీసినట్టయితే నాకు అనిపించింది. అదే ఫీలింగ్ తో మొత్తం టోటల్ నైట్ కూడా అట్లే ఉన్నాడు. మళ్ళీ డల్ గా మొత్తం వచ్చేసి ఈ రోజు కూడా డల్ గా అట్లే ఉంటున్నాడు అన్నట్టు. ఆ వర్డ్ తీసుకోలేకపోతున్నట్టయితే నాకు అనిపించింది. అదే విధంగా యష్మి ఇట్లా మాట్లాడుకుంటే సరే వదిలే నువ్వు అవన్నీ అని అక్కడ డైనింగ్ హాల్లో వీళ్ళు రోహిణి ఇట్లా అండ్ అవినాష్ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటారు. నేను సీత వచ్చి చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిందిరా, చాలా ఘోరమైన స్టేట్మెంట్స్ ఇచ్చింది అని చెప్పి చెప్తావు. అప్పుడు టేస్టీ తేజ అంటాడు, అవును ఉమెన్స్ ఇట్లా స్ట్రాంగ్ ఉమెన్స్ నువ్వు వాడుకొని ఇట్లా ఇవి స్టేట్మెంట్ చాలా హార్డ్ ఉంటాయి, ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు తేజ కూడా అంటుంటాడు. కానీ ఈ వర్డ్స్ అనేది యూజ్ చేయడం చాలా రాంగ్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ ఇప్పటి వరకు అయితే ఎవరిని లేడీస్ ముంగడ పెట్టుకొని గేమ్ ఆడడానికి అయితే ట్రై చేయలేదు. ఆయనంతలో ఆయన ప్రతి ఒక్క గేమ్ ను స్ట్రాంగ్ గా ఆడాడు. ఎవరిని అడ్డం పెట్టుకొని నన్ను ముందుకు వెళ్ళాలి, ట్రోఫీ గెలవాలి, లేకపోతే గేమ్ లో గెలవాలని చెప్పేసి అయితే ఇప్పటి వరకు నేను చూస్తున్న బిగ్ బాస్ లో అయితే ఎక్కడ కూడా నిఖిల్ది ఎక్కడ కనబడలేదు. యష్మి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పిన క్షణంలో తిరుగుతున్నప్పుడు ఆ డ్రీమ్ గురించి చెప్పినప్పుడు దూరం పెట్టాడు, మాట్లాడుకుంటున్నాడు తప్ప యష్మి వచ్చేసి మళ్ళీ నన్ను మనిషిగా చూడట్లేదు, ఒక డస్ట్బిన్ లో చూస్తున్నావు, ఇవన్నీ మాటలు అన్నది. కానీ ఆయన అప్పుడు ఫ్రెండ్ లాగా మాట్లాడమంటేనే మళ్ళీ ఫ్రెండ్ లెక్క నిఖిల్ మాట్లాడారు తప్ప ఎప్పుడు ఎవరినైతే అడ్డం పెట్టుకొని అయితే ఎలాంటి గేమ్ ఆడలేదు, ఎలాంటి ప్రయత్నాలు అయితే చేయలేదు నాకు చూసిన వరకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. కానీ నిఖిల్ ఇప్పటికి చాలా లో అయిపోయి కూడా మళ్ళీ యష్మి వెళ్ళిపోయిన తర్వాత చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. అలా లో ఉండకు, నువ్వు గేమ్ ఆడు, ఇక నుంచి మనం ఫ్రెండ్స్ లాగా ఉందాం, లేకపోతే మాట్లాడద్దు అంటే చెప్పి మాట్లాడకుండా ఉంటాను, దూరంగా ఉంటాను అట్లానే. కానీ నువ్వు గ్లో ఉండకు, గేమ్ ఆడు, నువ్వు చీరప్ కావాలని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు, బిగ్ బాస్ నీకు చెప్తున్నాను, ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, నేను ఇంతవరకు నేను హౌస్ లోకి వచ్చినాక తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళతోనే మాట్లాడాను అంతే తప్ప నేను ఎలాంటి ఎవరిని కూడా ఉమెన్స్ పెట్టుకొని స్ట్రాంగ్ ఉమెన్స్ పెట్టుకొని నేను గేమ్ ఆడలేదు, అట్లా గెలవాలని చెప్పి ట్రోఫీ కొట్టాలని చెప్పేసి నాకు అలాంటి ఉద్దేశాలు లేవు, అలాంటివి నాకు లేవు. మొత్తానికి నాకు ఇక్కడ హౌస్ లో ఉండాలని కూడా అంత అనిపించట్లేదు. ఇన్ని రోజులు నాకు ప్రేక్షకులు ఓట్లు వేసినందుకు చాలా ధన్యవాదాలు. నాకు ఓట్లు వేయకండి, నేను ఇంట్లోకి హౌస్లకే వెళ్ళిపోవాలని అనిపిస్తుంది, నాకు ఓట్లు వేయకండి నాకు అని చెప్పేసి ప్రేక్షకులు కోరుకున్నాను. ఎందుకంటే ఎంత లో అయితే ఇంత తీసుకుంటాడంటే అవన్నీ మాట్లాడడానికి ఎంతలో అయితే అవుతారో, ఎంత తట్టుకోలేని ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ అనేది వస్తుంది, ఎవరికైనా వస్తుంది ఖచ్చితంగా కామన్ గా. ఆయన తట్టుకోలేక ఆ వర్డ్స్ అనేది ఒకరి ముందర పెట్టుకొని ఆడడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి ఇట్లా అనడము అది చాలా వరకు రాంగ్. ఆ రాంగ్ థాట్ తోని లోపలికి వెళ్ళిపోయి చాలా లోగా అయిపోయి ఈ వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నాడు నాకు అనిపించింది. ప్రేక్షకులు నాకు ఓటు వేయకండి, నేను ఇంట్లోకి వెళ్ళిపోతానట్టు మాట్లాడుతున్నాడు నిఖిల్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ యష్మి చేసింది, చుట్టూ తిరిగి చేసింది, వీళ్ళందరూ తీసుకొచ్చి రాంగ్ అప్రోచ్ చేసి సీత అయితే ఘోరంగా మాట్లాడము. ఎందుకంటే సీతకు ఆల్రెడీ వేరే పాయింట్ ఆఫ్ లో ఉన్నది కదా. సీత ఆల్రెడీ వెళ్ళిపోయేటప్పుడు కూడా స్టేజ్ మీద నిలబడ్డప్పుడు కూడా ఇవే మాట్లాడిందండి. ఇప్పుడు నిఖిల్ చెప్తున్నాడు కదా మళ్ళీ, నువ్వు నీకేమనిపిస్తుంది మాట్లాడు, నువ్వు ఏదైనా చేస్తే అది చెయ్యి తప్ప నువ్వు హస్బెండ్ మెటీరియల్ రా అదని చెప్తుంది అని చెప్పిండు. అలాంటి అమ్మాయి మళ్ళీ వచ్చి ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదన్నట్టే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో బాగా కామెంట్ చేయండి. నిఖిల్ చాలా లో అయిపోయి ప్రేక్షకులను ఓట్లు వేయకండి, మీరు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ కంటెండర్, అలాంటి కంటెండరే ఇట్లా మాట్లాడడం చాలా వరకు అయితే నాకైతే నచ్చలేదు, రాంగ్ అనిపించింది. ఆయన తీసుకోవడం ఆ డిసిజన్ అనేది చాలా రాంగ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఈ ప్రేక్షకులను ఇట్లా కోరుకోవడం అయితే జరుగుతుంది అక్కడ. తర్వాత గౌతమ్ వచ్చేసి అంటూ ఉంటాడు అన్నట్టు, నాకు ఇట్లా టాప్ 5 లో పెట్టినందుకు చాలా మందికి హౌస్ లో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు, నన్ను టాప్ 5 లో పెట్టినందుకు డైరెక్ట్ ముఖం ముంగడికి వచ్చి నువ్వేం గేమ్ ఆడవా అని చెప్పేసి నిన్ను టాప్ 5 లో పెట్టారని చెప్పేసి విష్ణుప్రియ అడిగిందని చెప్పేసి గౌతమ్ అని చెప్తున్నాడు అనుకో. అక్కడ వ్యక్తిత్వం, ప్రజలు నన్ను ఇష్టపడుతుంటే నేనేం చేయాలి దానికి, టాప్ 5 లో పెడితే నేనేం చేయాలి దానికి, ఇట్లా కుళ్ళుకుంటారు హౌస్ అంతా. ఒక్కొక్కరు
ఫేక్ ఫ్రెండ్షిప్ అనేది చేసుకుంటూ నా దగ్గరకు వస్తున్నా అని చెప్పేసి గౌతమ్ ఫీల్ అవుతూ ఉంటాడు అన్నట్టు. కానీ ఇక్కడ గౌతమ్ అనుకున్న వే అనేది వేరే ఉన్నది. ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటంటే గౌతమ్ వైల్డ్ కార్డ్ తో వచ్చిండు. అంతకుముందు ప్రేక్షకులకు తెలిసి ఉన్నాడు, బిగ్ బాస్ 7 సీజన్ లో ఆడింది కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, అలా కూడా గౌతమ్ లో చేస్తుంటారు కదా. అలాంటి వాడు కూడా సేఫ్ ఒక టైంలో బిగ్ బాస్ రోజుల నుంచి బయటకు వెళ్ళిపోయే టైంలో మళ్ళీ సేవ్ అయ్యి వచ్చేసి పుంజుకొని గేమ్ ఆడుతున్నప్పుడు అందరూ ఇట్లా అందరూ వచ్చేసి గౌతమ్ ను బాగా అని చెప్పేసి అందరు గౌతమ్ ను పొగడం వల్ల గౌతమ్ కొంచెం ఈగో పెరిగినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ వచ్చి అడిగిందా కూడా వాస్తవం ఉన్నది. నువ్వు గేమ్ ఏం ఆడినావు అని చెప్పేసి ఇట్లా గొడవలు ఇవి జరిగినాయి తప్ప నువ్వేమో ఇక్కడ అన్నట్టు నాకు అనిపించలేదు. నేను టాప్ 5 లో ఎందుకు పెట్టాను ఎవరైనా కామన్ గా అడుగుతారు. దానికి హౌస్ మొత్తము నన్ను ఇట్లా చేస్తుర్రు, నన్ను ఇట్లా మాట్లాడుతుర్రు అని చెప్పేసి మాట్లాడడం అయితే నాకు సరిగా అనిపించలేదు ఆ విషయం అయితే. మళ్ళీ నిఖిల్ కూడా వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటంటే ఇట్లా అని చెప్పేసి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్తున్నాడు. దానికి ఫేక్ ఫ్రెండ్షిప్ అనేది కాదు, నార్మల్ గా ఫ్రెండ్షిప్ అనేది చేస్తూ ఉన్నట్టు నాకు అనిపించింది. నాకైతే గౌతమ్ చేస్తుంది రాంగ్ వే లెక్క పోతున్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే హౌస్ మొత్తం నన్ను వదిలేస్తున్నట్టు ఇట్లా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నట్టు మాటలు అయితే వస్తున్నాయి. అది తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అవన్నీ కామోషిగా ఉండేసేసి ఆయన పని వాళ్ళు చేసుకుంటే ఇంకా బాగా బెటర్ గా గేమ్ ఆడితే బెటర్ గా వెళ్తాడన్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హోప్ అనేది వచ్చింది కదా, ఆ హోప్ అనేది ఇంకా పెరుగుతూ పోతుంటుంది. కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వీడేంద్ర ఇంత మంచిగా మనం సపోర్ట్ ఇస్తుంటే ఇట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళందరూ చీదరించుకుంటున్నాను ఇట్లా టాప్ 5 రేస్కి వెళ్తున్నందుకు ఇట్లా చేస్తుండేంద్రా అని చెప్పేసి మనకే అనిపిస్తుంది కదా కామన్ గా. అదే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి బెడ్రూమ్ లో వచ్చేసి నిఖిల్ కూర్చుంటే అండ్ నబీల్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి బ్రీత్ ఇస్తుంటారు అన్నట్టు నిఖిల్ కు. అది జరిగిన విషయం అవన్నీ మర్చిపోయి క్లారిటీ ఇచ్చేసినావు కదా, ఆమెకు మొత్తం టోటల్ క్లారిటీ ఇచ్చేసినావు కదా, అవన్నీ వదిలేసి మర్చిపో. ఇక నుంచి అయినా గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకో. నామినేషన్ ఉన్నావు, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఆడు. కానీ ఇంత లోగు ఉండి నువ్వు ఇట్లా ఎక్కడనో ఉండేసేసి ఇట్లా ఆడకుండా మూల కూర్చుంటే అది కాదు కదా. నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి కొత్తగా గేమ్ ఆడు. నువ్వు గేమ్ ఆడి నామినేషన్ నుంచి సేవ్ గా అవన్నీ తుడిచిపెట్టేటప్పుడు డబుల్ చెప్పింది కరెక్టే కదా, మరి ఈ పాయింట్స్ అనేది కరెక్టే కదా. నువ్వు లోగు ఉండి ఇవన్నీ ఆడానా ఇట్లా చేశానా అట్లా అవన్నీ వాళ్ళు ఎవరో వచ్చి 10 మంది మాట్లాడితే ఆ మాట పట్టుకొని కూర్చున్నావు అనుకో, అవే నిజంగా వచ్చనిపోతుంది కదా. అవన్నీ పట్టుకొని కూర్చుంటే అది కాదు, నేను ఇంకోటి వెరైటీ అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చేసి గేమ్ ఆడుకుంటూ అందరికి సమాధానం చెప్తే అది పెరుగుంటుంది. నబీల్ చెప్పిన మాటలు కూడా అవే. నువ్వు ఇలా లో ఉండి ఇట్లా చేసుకున్నావు అనుకో అదే నిజం అయిపోతుంది. కానీ నువ్వు ఆడి గెలిచినావు అనుకో అవన్నీ తుడుచుకపోతాయి కదా. ఆ మాట్లాడినది చేసింది అనేది అంతా తుడుచుకపోతుంది అని చెప్పేసి ఈ ఎంకరేజ్మెంట్ అయితే చేసినట్టయితే నాకు అనిపించింది. నబీల్ మంచి పాయింట్ చెప్పి నిఖిల్ నువ్వు కొంచెం చూరప్ చేసినట్టయితే నాకు అనిపించింది. తర్వాత వచ్చేసి నిఖిల్ వచ్చేసి మళ్ళీ బాత్రూమ్ లో వచ్చేసి సారీ ఫ్రెండ్స్, సారీ ప్రేక్షకులారా, మీకు నేను అపాజలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఓట్ వేయకండి అని చెప్పాను, ఎంతమందికి ఓట్ వేయకండి అని చెప్పాడు కదా. దానికి నాకు ఓటేయకుండా చెప్పాను కదా, నేను ఇక్కడ నుంచి నేను నామినేషన్ ఉన్నా బాగా ఆడి నేను నిరూపించుకుంటా, నాదేందని నిరూపించుకుంటా. వీక్ నేను నామినేషన్ లో ఉన్నా, నువ్వు సేవ్ చేయండి, నాకు ఓట్స్ చేయండి అని మళ్ళీ అడుగుతుండే. ఎందుకంటే అక్కడ చాలా డిప్రెషన్ లో ఉన్నాడు కాబట్టి ఈ మాట మాట్లాడిండు. లో అయిపోతుండు, డిప్రెషన్ లో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడిండు. డబుల్ గిట్లా వీళ్ళంతా వచ్చేసి ఇట్లా మాట్లాడదు, ఇట్లా కాదు, ఇట్లా చేసుకొని ఇట్లా అని కొంచెం ఎంకరేజ్మెంట్ అది ఇచ్చిన తర్వాత నేను కూడా బెటర్ గా ఆడి ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలని చెప్పేసి ఈ టాక్ తో వచ్చేసి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసి నిఖిల్ మళ్ళీ నాకు ఓట్ చేయండి, నేను అపాసాలు చెప్తున్నాను, తప్పుగా మీరు ఇన్ని రోజులు నన్ను ఇక్కడ ఉంచింది ఎందుకో, ఏదన్నా ఆడి గెలవాలని చెప్పేసి ఉంచారు నన్ను. అలాంటిది నన్ను నేను డిస్కస్ చేయకుండా నేను మళ్ళీ పుంజుకొని గేమ్ ఆడతా అని చెప్పేసి మళ్ళీ అపాలజీ చెప్పేసి ఆల్రెడీ మీరు ఓట్స్ వేస్తున్నారు కదా, ఇంకా ఓట్స్ వేయండి నేనైతే అని చెప్పేసి గెలవాలని చెప్పేసి మళ్ళీ నేను నామినేషన్ చేసి సేవ్ కావాలని చెప్పేసి వేడుకోవడం, క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. నా నిఖిల్ కు ఆ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. మళ్ళీ తిరిగి ఆ రీగేన్ అయ్యి గేమ్ లోకి వచ్చేసి రావాలని చెప్పేసి మనం కూడా కోరుకోవాలి. ఎందుకంటే చాలా వరకు నెగిటివ్ పాయింట్స్ అనేది చెప్పి మొత్తం మనిషిని ఇట్లా డౌన్ చేసేసారు. ఇప్పటి వరకు నిఖిల్ మంచి ఊపుతోని మంచి గేమ్స్ ఆడుతుండు, ప్రతి ఒక్క దగ్గర ఎమోషనల్ బాండింగ్ తోని అన్ని ప్రతి ఒక్కటి చేస్తుండు. నువ్వు ఫేక్ ఎమోషనల్ గా బ్లేమ్ చేస్తున్నావు ఇట్లా అని చెప్పేసి మాట్లాడే వరకు ఎవరికైనా లో అనిపిస్తుంది. ఆ లోతో ఇట్లా మాట్లాడడం అదైతే
నాకైతే రాంగ్ అనిపిస్తలేదు. లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడిరు, ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేసి ఇట్లా కాదు ఇట్లా బూస్టప్ ఇచ్చిన తర్వాత ఏదైనా మనం చేయగలుగుతాం. బూస్టప్ ఇచ్చినప్పుడు ఏదైనా చేయగలుగుతాం, ఇదంతా రాంగ్, ఇట్లా చేయకూడదు మనం అని చెప్పేసి అనుకుంటాం. అదే ఇప్పుడు జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి అందరూ హాల్లో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అందరు హాల్లో కూర్చుంటారు. హాల్లో కూర్చొని పేరణ వచ్చేసి నేను మెగా చీఫ్ గా ఉన్నప్పుడు చాలా కొంచెము రూడ్గా ప్రవర్తించిన అని చెప్పేసి కొన్ని మాటలు వదిలేశానని చెప్పేసి జరిగింది. అది ఐఎమ్ వెరీ సారీ, అందరికి క్షమాపణ చెప్పేసి కోరుకుంటది అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ మెగా చీఫ్ గా ఉన్నప్పుడు ఇలా నీటి ఉంచుకోవాలి, అలా ఉంచాలి, ఈ వర్క్ చేయి, ఆ వర్క్ చేయి, నువ్వు ఇట్లా అని చెప్పేసి గౌతమ్ మీదకి కొన్ని మాటలు లూజ్ గా టంగ్తో వదిలేయడము ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి అందరూ చెప్పారు. చెప్పిన దానికి ఇప్పుడు ప్రేరణ వచ్చేసి అపాలజీ అనేది చెప్పుకుంటుంది అన్నట్టు అందరికి. నేను కొంచెం తగ్గించుకుంటే బాగుండేది కావచ్చు నాకు అనిపించింది అనగానే, నా యాటిట్యూడ్ అని విష్ణుప్రియ అంటుంది. యాటిట్యూడ్ అంటే అదే, అది కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. మీ అందరికీ అపాధని చెప్తున్నాను, సారీ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. చెప్పుకుంటే ఏడుస్తుంది, అందరూ ఓదారుస్తారు. దాని తర్వాత వచ్చేసి యష్మి దాన్ని కూడా నేను కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నా అందరికి, హౌస్ లో మొత్తానికి. ఇంతవరకు అయితే నాకు నిఖిల్ ఇప్పటి వరకు ఎవరిని కూడా వాడుకొని అయితే రాలేదు గేమ్ లో ఆడినట్టయితే. ఎందుకంటే పాయింట్ ఆఫ్ నేనైనా కాబట్టి నన్నైతే యూజ్ చేసుకుని అయితే నిఖిల్ గేమ్ ఆడలేదు, ఇంతవరకు ఎక్కడ కూడా ఆడలేదు. అలాంటిది అయితే జరగలేదు కాబట్టి నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి, నా వల్ల ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఆ క్లారిటీ అనేది హౌస్ మొత్తానికి ఇవ్వాలి కాబట్టి నేను హౌస్ మొత్తానికి ఇస్తున్నాను అని చెప్పి చెప్తుంది అన్నట్టు. ఇక్కడ యష్మి వచ్చేసి ఆ క్లారిటీ అనేది అప్పుడే ఆనాడు సీతతో డిస్కషన్ లో వచ్చినప్పుడు ఇస్తే బాగుండేది. అలాంటిది ఏం జరగలేదు, ఎలాంటి వాడుకోలేదు అని చెప్పేసి చెప్తే బాగుండేది ఇంకా. కానీ ఇప్పుడు వచ్చి చెప్పిన దానికైనా బాగున్నది. ఎందుకంటే నిఖిల్ చాలా లో అయిపోతున్నాడు కదా, ఆ దానికి కూడా హౌస్ లో అందరికీ డిస్కషన్ లో అందరి ముంగట చెప్పడం కూడా ప్రేక్షకులకు వెళ్ళిపోతుంది కాబట్టి చెప్పడం కూడా బెటర్ అనిపిస్తుంది నాకైతే. అక్కడ ఇప్పటి వరకైతే నన్ను యూజ్ చేసుకొని ఆడిన గేమ్ అయితే లేదు. నాకు తెలిసిన వరకైతే యూజ్ చేసుకోలేదు, నన్ను మాత్రం అయితే యూజ్ చేసుకోలేదు అని చెప్పేసి ఈ యష్మి చెప్తుంటది అన్నట్టు. చెప్తుంటే అది కరెక్ట్ అని చెప్పేసి అందరూ, అది 100% కరెక్టే కదా. ఇంతవరకు నిఖిల్ ఎవరిని కూడా యూజ్ చేసుకుని అయితే గేమ్లు ఆడదు. ఆయన ఇండివిజువల్ గా అయినా గ్రూప్ గా అయినా ఆయన ప్రకారం మంచిగా ఆడుకున్నాడు తప్ప ఎవరినైతే యూజ్ చేసుకుని అయితే గేమ్లు అయితే ఆడలేదు ఇప్పటి వరకు. అది తెలిసిన దానికి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. మళ్ళీ వచ్చేసి తర్వాత పృథ్వీ వచ్చేసి నాకైతే ఇంపార్టెన్స్ విష్ణుప్రియ అని చెప్పేసి కామెడీగా అని చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చి నిఖిల్ మళ్ళీ ఆగండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు నిఖిల్. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పటి వరకు అయితే ఒక అమ్మాయిని కూడా ఎవరిని కూడా యూజ్ చేసుకొని అయితే నేను గేమ్ ఆడలేదు. అలాంటి గేమ్స్ ఆడకన్నా ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడమే నేను ప్రియారిటీ ఇస్తాను. కానీ నాకు అలాంటి ఉద్దేశం అయితే లేదు. నా సొంత ఇండివిజువల్ గా నేను ఆడి గెలవాలని చెప్పేసి వచ్చాను. కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇలా క్లారిటీ ఇస్తున్నాను. నేనైతే ఇంతవరకు అయితే ఎవరిని యూజ్ చేసుకుంటా నేనైతే గేమ్ ఆడలేదు, ఆడను కూడా. నాగార్జున సార్ ఒక విషయం చెప్పారు, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి. అదే విషయానికి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ సమస్య వచ్చింది కాబట్టి దానికి ఇక్కడ నేను క్లారిటీ ఇస్తున్నా అని చెప్పేసి ఆ క్లారిటీ అయితే ఇచ్చేయడం జరిగింది అందరికి, హౌస్ మొత్తానికి, ప్రేక్షకులకు కూడా క్లారిటీగా ఆయన చెప్తున్నాడు అన్నట్టు. ఇలాంటి అమ్మాయిని అయితే యూజ్ చేసుకొని నేను ఆడలేదు, నా ఇండివిజువల్ గానే గేమ్ ఆడిన గ్రూప్ గా ఏదోటి ఆడేది. కానీ అమ్మాయిలను అయితే ఇంతవరకు అమ్మాయిలను యూజ్ చేసుకొని గేమ్ అయితే ఎక్కడ ఆడలేదు నిఖిల్ అయితే. ఖచ్చితంగా ఇది కరాఖండ్గా చెప్పడానికి విషయం అయితే. దాని తర్వాత వచ్చేసి అందరూ వచ్చేసి మీటింగ్ హాల్ అక్కడ దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తుంటే మాట్లాడుతుంటే వచ్చేసి అవినాష్ వచ్చేసి అక్కడ నువ్వు విష్ణుప్రియని అడుగుతా ఉంటాడు అన్నట్టు. ఇక్కడ నువ్వు క్లీన్ చేసేది ఉన్నది, నిన్నటిది అంటే రేపు చేస్తావా, రేపు ఎల్లుండి చేస్తావా, ఎట్లా చేస్తావా, ఇప్పుడు క్లీన్ చేస్తావా అని చెప్పేసి మాట్లాడుతుంటే, లేదు నేను ఆల్రెడీ క్లీన్ చేసినా, నువ్వు ఇంత నీట్గా క్లీన్ చేయాలంటే నా వల్ల కాదు, క్యూన్ కీట్గా ఉండాలని చెప్పేసి అంటే కాదు, నేను చేసే వరకు చేస్తాను, నువ్వు నీ ఇష్టం అని చెప్పి చెప్తుంది. నేను అట్లా అంటలేను, ఇవన్నీ ఎప్పుడు చేస్తావు అది అని చెప్పి మాట్లాడుతుంటే ఆడ విష్ణుప్రియ ట్రిగర్ అయిపోయి, నువ్వు కావాల్సి ఉంటే నువ్వు నామినేషన్ వేసుకో, ఆ పాయింట్ మీద క్లీన్ చేయలేదని చెప్పేసి నామినేషన్ వేసుకో అని చెప్పాను. అక్కడ రోహిణి ఉండి వచ్చేసి ఆ విషయం మీద నామినేషన్ వేసుకోవాలని అంటారా, ఆ పాయింట్స్ కూడా వస్తాయా, నామినేషన్ పాయింట్స్ కూడా వస్తాయా అని చెప్పేసి రోహిణి అంటది. అది కాదని చెప్పేసి అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. విష్ణుప్రియ
నువ్వు వేసుకుంటే వేసుకోవచ్చు, అవన్నీ కాదని చెప్పేసి నేను క్లీన్ చేసే వరకు నేను చేస్తాను, నా ఎఫర్ట్స్ వరకు నేను చేస్తా, కానీ అది ఇంత క్లీన్గా ఉండాలి అంత క్లీన్గా ఉండాలని చెప్తానైతే నా వల్ల కాదు, నువ్వేం చేసుకుంటావు చేసుకొని ఏమైనా పనిష్మెంట్ ఇస్తా ఇచ్చుకో అని చెప్పేసి అవినాష్తో అంటది. మళ్ళీ రోహిణికి అవినాష్కు వచ్చింది విష్ణుప్రియకు కొంచెం కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు అక్కడ. ఆ అనవసరమైన కాన్వర్సేషన్ నామినేషన్ పాయింట్స్ గురించి ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి రోహిణి అండ్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ కూర్చొని మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు అంత సీరియస్ అయ్యావు, ఏంది అట్లా మాట్లాడావు అని చెప్పి మాట్లాడితే, నాకు రోహిణి మాట్లాడితే ప్రతిసారి అవినాష్ ఏదైనా మాట్లాడితే రోహిణి వచ్చి మాట్లాడుతూ ఉంటది, సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటది, అందుకే నాకు అక్కడ విషయంలో ట్రిగర్ అయినా, నేను అట్లా కోపం మాట్లాడినా. గరిటె విషయం కూడా అవినాష్ ఇక్కడ మాట్లాడి అక్కడే చెప్పి అక్కడే చెప్పి ఇట్లా గరిటె దింపిదని చెప్పేసి మాట్లాడిండు, అందుకని అట్లా కోపంగా మాట్లాడినని చెప్పేసి విష్ణుప్రియ అంటది. ఎందుకంటే అంతకుముందు మెగా చీఫ్ గా ఉన్నప్పుడు వచ్చేసి ఇట్లా క్వశ్చన్ టీం వాళ్ళు వచ్చేసి ఏం వర్క్ చేస్తారు, వాళ్ళకి వేరే వర్క్స్ అసైన్ చేయ, ఓన్లీ కంట తింపడమే కదా అని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టు. అది ఈ విషయం చాలా హరితేజ తను పెద్ద ఇష్యూ చేసి అప్పుడు పెద్ద రచ్చ చేసింది. అలాంటిగా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నీట్ గా చేయట్లేదు అని చెప్పేసి ఈ డిస్కషన్ లో వచ్చేసి అన్నప్పుడు మళ్ళీ రోహిణి మధ్యలోకి వచ్చేసి మాట్లాడము, అవి నామినేషన్ పాయింట్ ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నావు, నామినేషన్ ఏంటిదిరా అది అని చెప్పేసి విష్ణుప్రియ నడితే విష్ణుప్రియ కొంచెం ఓవర్ యాక్ట్ అయిపోయింది, ఓవర్ యాక్ట్ అయిపోయి మాట్లాడింది అన్నట్టు. మాట్లాడినాక పృథ్వీ కూడా ఇక్కడ ఆడుతున్నారు, నాకు ఇవన్నీ ఇట్లా జరిగినాయి కాబట్టి నాకు మధ్యలోకి వస్తుంది కాబట్టి ఇట్లా మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడేసి అని చెప్పి చెప్తుంది అన్నట్టు. అది అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ హాల్లో కూర్చొని తేజతోనే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా నువ్వు హ్యాండ్సమ్ రా అది ఇది రా, నువ్వు బట్టలు ఇప్పేసి 6 గంటలకు స్విమ్మింగ్ పూల్ లో 10 సార్లు మునిగోసి వస్తే నీకు యష్మి వచ్చేసి కిస్ ఇస్తుందట చెంప మీద అని చెప్పి చెప్తా ఉంటారు అన్నట్టు. చిన్న కామెడీ బిట్ చేస్తుంది అన్నట్టు. అవునా ఇస్తుందా అని చెప్పేసి వాడు చేయకపోతే నాకు అని చెప్పి అవినాష్ అంటాడు. అవినాష్ అంటే అవినాష్ ఫోటో వైఫ్ ఫోటోని తీసుకొచ్చి పేరెంట్ వస్తుంది, అయితే వద్దు నువ్వే అది అని చెప్పేసి నేను చెప్తాను, మేము నన్ను నమ్ము ఇస్తా అని చెప్పేసి అన్న తర్వాత అక్కడ చిన్న కామెడీ బిట్ డిస్కషన్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి టెస్ట్ వచ్చేసి మళ్ళీ అక్కడ షర్ట్ ఇప్పేసేసి నువ్వు ఈ కట్అవుట్ చూడు ఎంత అందంగా ఉన్నావు అది ఇది అని చెప్పి స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తాడు అన్నట్టు. అలా దూకుంటూ వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా 2 ఉన్నాయి నా దూకేసి అని చెప్పగానే మళ్ళీ దూకంగా వచ్చేసి వాటర్ అనేది యష్మి మీద కొంచెం డ్రెస్ మీద పడతావు అన్నట్టు. నా డ్రెస్ మీద పడేసి ముద్దు క్యాన్సల్, నువ్వు నా డ్రెస్ మీద పడేసావు, నువ్వు ముద్దు క్యాన్సల్ అది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా కాదు వాడు ఫీల్ అయిపోతాడు చాలా అని చెప్పేసి నువ్వు అట్లా అనుకోవద్దు సార్ చెప్తున్నా కదా, నువ్వు అదంతా వదిలేసి వాడికి అది అని చెప్పేసి అవినాష్ చిన్న కామెడీ చేస్తాడు. అయిన తర్వాత వచ్చేసి టెస్ట్ బయటకు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసి అక్కడ ఉంటాడు. గార్డెన్ ఏరియాలో అందరూ ఉండేసిన తర్వాత అక్కడ నుంచి యష్మి ఇక్కడ నుంచి వచ్చేసి తేజ స్లో మోషన్ లో ఉరుక్కుంటా వచ్చేసి మధ్యలో ఆగేసిన తర్వాత పేరునకు వచ్చేసి బిగ్గ తాక్కుని యష్మి కిస్ ఇస్తుంది అన్నట్టు. అంటే ఇదేంది నాకు అలా అంటే ఇయ్యాలి నువ్వు నాకు అని చెప్పి చెప్తాడు. అలాంటి ఇచ్చినా కదా అయిపోయింది కదా అని చెప్పి యష్మి చెప్తుంది. మేము మాట్లాడింది ఏది కదా, నువ్వు అలా దుంకేసి వస్తే నాకు కిస్ ఇస్తా అని చెప్పేసింది అని చెప్పేసి పేరున చెప్తూ ఉంటది అన్నట్టు. చెప్తూ ఉంటే ఆ మిత్రపై చూస్తాడు, ఇదేంది అన్నట్టు తేజ మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. అట్లా కాదు పాపం వాడు చాలా ఫీల్ అవుతాడు, అట్లా కాదు అని చెప్పి మా అవినాష్ వచ్చి మాట్లాడతాడు. వాడు బాగా ఫీల్ అయిపోతాడు, ఇట్లా చేయొద్దు యష్మి అది అని చెప్పి మాట్లాడుతుంటే సరే అని చెప్పి రోహిణి వచ్చేసి యష్మి తరపున అకాలతో పుచ్చుకొని నేను ఇస్తా అని చెప్పేసి రోహిణి వస్తుంది. వద్దు అని చెప్పేసి తేజ వైపు అంటుంటాడు అన్నట్టు. అదే డిస్కషన్ లో వచ్చేసి ఆడ చిన్న కామెడీగా జరుగుతుంటది. జరిగిన తర్వాత వచ్చేసి నిఖిల్ వెనకకి పట్టుకుంటాడు, యష్మి పక్కన ఉంటది, అటు అవినాష్ ఉంటాడు. యష్మి దగ్గరకు వచ్చేసి కిస్ ఇచ్చే దగ్గర రాగానే నిఖిల్ వచ్చేసి తేజకు కిస్ ఇచ్చేస్తాడు. కిస్ ఇయ్యంగానే వచ్చేసి ఇట్లా చూస్తాడు, నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే నేను ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతుంది అన్నట్టు. అప్పుడు నిఖిల్ ఇచ్చేస్తాడు అన్నట్టు, కళ్ళు మూసుకో నిఖిల్ ఇచ్చేసి ముంగట యష్మి ఉంటది అన్నట్టు. నాకు పొలంలో మొలకలు వచ్చేసి తేజ అందరిని పట్టుకొని ఊరుకుంటా ఎగురుతూ తిరుగుతూ ఉంటాడు. లాస్ట్ కు నవీల్ దగ్గరికి వస్తే నీకు ఇయ్యలేదు, యష్మి ఇయ్యలేదు కిస్సు, నిఖిల్ ఇచ్చాడు అని చెప్పంటే లేదు నిఖిల్ ఇచ్చావని, లేదురా నేను ఇయ్యలేదు అని చెప్పేసి మాట్లాడితే లేదు యష్మి ఇచ్చింది నా పొలంలో మొలక చేయాలని చెప్పేసి ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ షో అనే కామెడీ చేయాలని చేస్తున్నారు కామెడీ. అలా జరిగినప్పుడు
లేదు నాకు ఈయన ఇచ్చాడని చెప్పేసి అని చెప్పి మాట నీకు మిసం ఉన్నది కిస్ ఇచ్చింది తెత్తలే, వేరే కిస్ ఇచ్చింది అంటే తెత్తలే అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. ఆ కామెడీ బిట్టి ఎండ్ అయిపోయిన తర్వాత వచ్చేసి అందరినీ గార్డియన్ పిలుస్తాడు బిగ్ బాస్ వచ్చేసి. ఇదే లాస్ట్ మెగా చిప్ కంటెంటెడ్ టాస్క్ ఈ అని చెప్పి చెప్తాడు అన్నట్టు బిగ్ బాస్ హౌస్ లో. అందరూ లైన్ గా నిలబడ్డాక చెప్తాడు అన్నట్టు బిగ్ బాస్, ఇదే మెగా చిప్ కంటెంటెడ్ టాస్క్. ఇందులో వచ్చేసి 5గురిని కంటెండర్ గా చేయడం జరుగుతుంది. ఈ టాస్క్ లో ఎవరు కంటెండర్ అవుతారని చెప్పేసి మీ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఒక్కొక్క పేరు మీద టీ షర్ట్ అనేది ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని చిన్నకుండా ప్రొటెక్ట్ చేసుకొని లాస్ట్ బజార్ ఫస్ట్ స్టార్టింగ్ బజార్ నుంచి ఎండింగ్ బజార్ వరకు ప్రొటెక్ట్ చేసుకొని తమ టీ షర్ట్ ను కాపాడుకుంటారో వారికి మెగా చిప్ అయ్యే కంటెంట్ అవకాశం ఉంటది. అలా చింపిన టీ షర్ట్ ను అక్కడ వేస్ట్ లో ఏమని చెప్పి చెప్తాడు అన్నట్టు. అవినాష్ ఆ బుక్ తీసుకొని రూల్స్ చదువు అని చెప్పి చెప్తాడు. ఎవరైనా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, కంటైనర్ గా సపోర్ట్ చేస్తున్నాడు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కంటైనర్ గా ప్రొటెక్ట్ సపోర్ట్ చేయని వాళ్ళు ఆ టీ షర్ట్ ను డ్యామేజ్ చేయొచ్చు, చింపవచ్చు అని చెప్పి ఇవి రూల్స్ అని చెప్పి అవినాష్ నువ్వు సంచాలకుడిగా వ్యవహరించు, తూ ఆట ఆడుకో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి ప్రేరణ టీ షర్ట్ వస్తుందని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేసిన తర్వాత సంచాలక్ నాకు చీరలో ఉన్నాను, కంఫర్టబుల్ లేదు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా అంటే ఆలోపు టీ షర్ట్ వస్తే మీరు పట్టుకోండి తర్వాత వచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. చెప్తే అప్పుడు అవినాష్ అంటాడు ఆమె కంఫర్ట్ గా లేదు, చీర లేడీ కాబట్టి చీరలో కంఫర్ట్ ఉండదు కాబట్టి ఈ లేడీస్ కు ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి అని చెప్పి చెప్తాడు అన్నాడు. చెప్తే పృథ్వీ ఇట్లా అండ్ వీళ్ళంతా అట్టెట్లు ఇస్తావు అట్లా కాదు కదా అని చెప్పేసి నబీల్ అండ్ పృథ్వీ ఇట్లా మాట్లాడతారు. లేడీస్ కదా కాబట్టి ఎక్స్క్యూజన్ ఉండాలి అంటే నేను పృథ్వీ అంటాడు అన్నట్టు, నేను కూడా నాకు డ్రెస్ టీ షర్ట్ వచ్చే ముందు నాకు డ్రెస్ కంఫర్టబుల్ లేదని చెప్పేసి నేను వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేదాకా నువ్వు పట్టుకుని ఆపుతావా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అన్నట్టు. అట్లా అనుకుంటే కాదు కదా పృథ్వీ, నువ్వు అట్లా మాట్లాడితే కాదు కదా అనగానే యష్మి వచ్చేసి నువ్వు లేడీస్ అని మాట్లాడకు, డ్రెస్ కంఫర్టబుల్ లేదని చెప్పేసి ఆ మాట మాట్లాడి లేడీ అని చెప్పేసి మాట్లాడకు, లేడీ అనేది వద్దు ఆ వర్డ్ అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. ఇవే డిస్కషన్ అవినాష్ మీదగా పడుతూ ఉంటాయి అన్నట్టు. ఆ తర్వాత పేరున వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసిన తర్వాత అప్పటిదాకా బిగ్ బాస్ అనేది టీ షర్ట్ అనేది పంపించాడు. ఆమె వచ్చిన తర్వాత రెడీ ఉన్న తర్వాత టీ షర్ట్ పంపిస్తాడు. పంపించిన తర్వాత పేరైన టీ షర్ట్ అందుకొని చింపడానికి ట్రై చేస్తుంటారు. నబీలు అండ్ యష్మి ఇద్దరు ట్రై చేస్తుంటారు టీ షర్ట్ చింపడానికి. మిగతా వారు అంత ఆసక్తిగా అయితే ఏం లేదు పేరైన టీ షర్ట్ చింపడానికి. ఇక పేరైన టీ షర్ట్ బిగ్గర గుంజుకొని దగ్గర పెట్టేసుకొని అటు ఇటు ఉంటుంటుంది. ఉన్న తర్వాత యష్మి ఆ టీ షర్ట్ పట్టుకొని నబీల్ అండ్ యష్మి ఆ టీ షర్ట్ అయితే చింపేస్తారు అన్నట్టు. చింపేస్తే కొంచెం డ్యామేజ్ అవుతుంది అంతే. ఆ డ్యామేజ్ దానికి పట్టుకొని ఇది డ్యామేజ్ కాదు కదా అంటే వేయడానికి మళ్ళీ టీ షర్ట్ గుంజుకొని వేయడానికి వెళ్తుండదు. లేదు ఇప్పుడు కాదు బజర్ అయిపోయిన తర్వాత వేయాలి అని చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ గుంజుకొని టీ షర్ట్ అనేది మనం మొత్తం ముక్కలు చేయడం అయితే చేస్తారు ఆ కంటైనర్. యష్మి ఏంటంటే మొన్న జరిగిన దాని తర్వాత ఎవరితో గ్రూప్ గేమ్ ఆడొద్దు, గ్రూప్ గేమ్ చూడొద్దు అని చెప్పినాక ఇండివిజువల్ గా ఆడుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. అక్కడ వచ్చేసి ఫ్రెండ్ అయినా కూడా ఆ టీ షర్ట్ లాక్కొని గుంజుకోవడము మళ్ళీ నామినేషన్ లో ఉండదు కాబట్టి ఈ రోజు నుంచి హౌస్ నుంచి నేనే వెళ్తా కావచ్చు అనే ఫీలింగ్ లో ఉన్నది కాబట్టి ఆ గేమ్ లో ఎఫర్ట్స్ అనేది పెడుతూ ఉంది బాగా. దాని తర్వాత వచ్చేసి ఆ టీ షర్ట్ చినిగిపోయిన తర్వాత బజార్ వస్తుంది. వచ్చిన తర్వాత అవినాష్ వచ్చేసి ఈ టీ షర్ట్ డ్యామేజ్ అయింది బిగ్ బాస్ అని చెప్పేసి వేస్ట్ లో వేస్తాడు. వేసిన తర్వాత వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు ఏంటంటే పెరిగినా ఇక నుంచి నువ్వు సంచాలకుకు అని చెప్పేసి నువ్వు ప్రొటెక్ట్ చేయడం కానీ డ్యామేజ్ చేయడం కానీ ఏ చేయొద్దు, ఓన్లీ సంచాలకుగా వ్యవహరించాలని చెప్పి చెప్తూ ఉంటాడంట. చెప్పిన తర్వాత వచ్చేసి గౌతమ్ది టీ షర్ట్ గౌతమ్ నీది నెక్స్ట్ నీదే టీ షర్ట్ వస్తుందని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. రాని పంపి బిగ్ బాస్ అదే అని చెప్పి చెప్పంగానే టీ షర్ట్ వస్తుంది అట్ట. టీ షర్ట్ రాగానే వచ్చేసి అందరూ అటాక్ చేస్తారు మొత్తం టోటల్ గౌతమ్ మీద టీ షర్ట్ రాగానే వచ్చేసి అటు విష్ణుప్రియ ఇటు పృథ్వీ మొత్తం గౌతమ్ పట్టుకొని లాగేసుకుంటూ వీళ్ళంతా మొత్తం అందరు చింపడానికి ట్రై చేస్తుంటారు. నబీల్ పట్టుకొని నిఖిల్ పట్టుకొని ఇట్లా చింపేసుకుంటూ దాన్ని మొత్తం చాలా రూట్ గా ఆడతారు. మొత్తం పృథ్వీ అయితే మొత్తం గౌతమ్ బిగ్గత పట్టేసుకుంటారు. రోహిణి గౌతమ్ కు సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. సపోర్ట్ చేసేసి ఆ టీ షర్ట్ పట్టుకొని మధ్యలో పట్టుకొని గౌతమ్ రా అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటది అన్నట్టు. అయినా కూడా యష్మి వీళ్ళు అంతా కట్టి ఆ టీ షర్ట్ ని చింపేసి పడేస్తారు అన్నట్టు. తేజ
తేజ వచ్చేసి బిగ్గత టీ షర్ట్ రాగానే బిగ్గత పట్టేసుకుంటాడు. తేజ ఫస్ట్ రాగానే టీ షర్ట్ బిగ్గత పట్టేసుకొని ఓపెన్ చేస్తుంటే యష్మి ఇట్లా గుంజేస్తుంటారు అన్నట్టు, గుంజేసి తీసేసుకుంటారు అన్నట్టు. తీసేసుకొని ఫైటింగ్ లో జరుగుతున్నప్పుడు తర్వాత టీ షర్ట్ చిప్పే టైంలో రోహిణి వచ్చేసి మీద పడేసి పట్టుకుంటారు బిగ్గత. పట్టుకుంటే ఇక్కడ గౌతమ్ నీటి పట్టేసుకుంటారు, ఇట రోహిణి కూడా బిగ్గత పట్టేసుకొని టీ షర్ట్ అని చెప్పేస్తారు. ఇక్కడ మళ్ళీ వచ్చేసిన తర్వాత టీ షర్ట్ చింపేసిన తర్వాత అయిపోయిన తర్వాత యష్మి పేరున వచ్చేసి బిగ్ బాస్ మొత్తం టోటల్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి చేస్తున్నామని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత తేజ దగ్గరకు వచ్చి నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఏం ఆడుతున్నావు అని చెప్పేసి వాళ్ళకంటే నేను టీ షర్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నాను, నేను చెప్పేస్తున్నా, మీరు ఎవరు రాకండి అని చెప్పంటే అందరు అవుతారు కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. అది అట్లా కాకుండా అందరు వచ్చేసారని చెప్పేసి తేజ చెప్తాను అన్నట్టు. అంటే ఇది నా స్ట్రాటజీ, అది చెప్పడం నా స్ట్రాటజీ, అంటే నువ్వు ఇట్లా మాట్లాడడం ఆ స్ట్రాటజీ అని చెప్పేసి యష్మి వస్తుంది. మళ్ళీ నువ్వు చెప్తున్నా అని చెప్పేసి ప్రొటెక్ట్ చేసుకుంటూ చెప్తున్నా చెప్పడం నీ స్ట్రాటజీ, అయితే ఇక్కడి నుంచి నాది కూడా స్ట్రాటజీ ఉంటుంది, ఫేక్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. యష్మి తేజ మీద అయితే ప్రతిసారి అగ్రెసివ్ గా వస్తుంది. నార్మల్ గా అయితే మాట్లాడడం అయితే ఎప్పుడు చూడు కోపంగానే తేజ మీకు వస్తుంది అన్నట్టు. అట్లా గేమ్స్ లో అయినా సరే అట్లా అయిన తర్వాత నా స్ట్రాటజీ అంటే నబీల్ అడుగుతాడు, నీ స్ట్రాటజీ అది అట్లా చెప్పడం నీ స్ట్రాటజీ, సరే చూసుకుంటా అన్నట్టు లెవెల్లో నబీల్ చెప్తా ఉంటాడు. తర్వాత వచ్చేసి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని టీ షర్ట్ వస్తుందని చెప్పేసి చెప్తారు అన్నట్టు. పృథ్వీ టీ షర్ట్ పైనుంచి వచ్చేసిన తర్వాత వచ్చేసి నిఖిల్ ఇట్లా వీళ్ళంతా ప్రొటెక్ట్ చేస్తుంటారు. అక్కడ వచ్చేసి నవీల్ కూడా ప్రొటెక్ట్ చేస్తాడు పృథ్వీది ప్రొటెక్ట్. యష్మి వచ్చేసి చింపడానికి ట్రై చేస్తుంది, యష్మి పేరున వచ్చేసి చింపడానికి ట్రై చేస్తారు. అక్కడ అవినాష్ కూడా చాలా ట్రై చేస్తారు చింపడానికి. అవినాష్ ను పృథ్వీ బిగ్గత పట్టేసుకున్నట్టు బొరుతూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి యష్మిని వచ్చేసి విష్ణుప్రియ పట్టేసుకుంటారు బిగ్గత. పట్టేసుకున్న తర్వాత నబీల్ వచ్చేసి ఆ టీ షర్ట్ పట్టుకొని ఒక మూలకు ఉంటాడు అన్నట్టు, ఉండి పట్టుకుంటా ఉంటాడు. మిగతా వాళ్ళు మొత్తం పృథ్వీ అవినాష్ ను ఫిజికల్ గా అయిపోతుంటారు వాళ్ళు. చాలా పేరున వచ్చేసి చూస్తుంటది, ఇడ మెడ పట్టుకుంటున్నావు, ఇది పట్టుకుంటున్నావు, అది పట్టుకుంటున్నావు అని చెప్పేసి చెప్తుంటది. చాలా వరకైతే సంచలనంగా పేరున బాగా చేసినట్టయితే నాకు అనిపించింది. ఈ క్లియర్ గా ఉండి చూసుకుంటూ ఇక్కడ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి యష్మిని కాలు పట్టేసుకొని ఆమెను బిగ్గత పట్టేసుకొని నా కాళ్ళు వస్తుందంటే వేరే కాలు పట్టేసుకొని ఎటుపోనీయకుండా ఆపడం అయితే బాగా ప్రొటెక్ట్ చేసినట్టయితే నాకు అనిపించింది. యష్మి ప్రతి ఒక్క దగ్గర ఇండివిజువాలిటీగా బాగా అగ్రెసివ్ గా ఆడుతుంది. గేమ్ ఆడడం అయితే అగ్రెసివ్ గా ఆడుతుంది, ఎందుకంటే నామినేషన్ ఉండేది సేవ్ కావడానికి. అగ్రెసివ్ ఆడితేనే కదా ప్రేక్షకులు చూసి సేవ్ చేస్తారని చెప్పేసి ఆ అగ్రెసివ్నెస్ అయితే బాగా కనిపిస్తుంది. అలా అయిపోయిన తర్వాత వచ్చి బ్రదర్ మోగిన తర్వాత నబీల్ వచ్చేసి నువ్వు వచ్చేసి నేను ఈ టీ షర్ట్ ఇవ్వడానికి ఒక 2-3 వర్డ్స్ చెప్తాను నీకు, నువ్వు నాకు సాక్స్ టాస్క్ లో వచ్చేసి నేను తీసేశాను, అందరు మీ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అందరూ బయట సపోర్ట్ చేస్తున్నారు, హౌస్ లోనే మెగా చిప్ కావడానికి మీరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అన్నారు, కాబట్టి నేను దానికి ఇప్పుడు నేను మెగా చిప్ గా నేను కంటెంటర్ గా నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి నబీల్ ఆ టీ షర్ట్ పృథ్వీకి ఇస్తాడు. పృథ్వీ తీసుకపోయి బొమ్మకి ఇస్తాడు. అయిన తర్వాత వచ్చేసి అందరు డిస్కషన్ చేసుకుంటుంటే మళ్ళీ తర్వాత తేజ ఇట్లా లోపలికి వచ్చేసి అన్నం తింటూ ఉంటాడు. పెట్టుకుందామని ప్లేట్ తీసుకుంటాడు. తీసుకోగానే అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, తేజ నీ టీ షర్టే వస్తుంది నెక్స్ట్ అని చెప్పానగానే అవినాష్ వచ్చేసి అరే అజాము రారా, అజాము లగెత్తు అని చెప్పేసి చిన్న కామెడీ ఇట్లా చేస్తాడు. తర్వాత తేజ వస్తారు, తేజ వచ్చి నిలబడతారు. నిలబడిన తర్వాత వచ్చేసి తేజ టీ షర్ట్ వస్తుంది. తేజ టీ షర్ట్ రాగానే వచ్చేసి నిఖిల్ ఇట్లా వీళ్ళంతా ప్రొటెక్ట్ చేస్తారు. తేజ టీ షర్ట్ ప్రొటెక్ట్ చేసేసి చాలా వరకు నబీల్ చింపడానికి ట్రై చేస్తుంటాడు. అక్కడ కూడా మళ్ళీ తేజ అది కూడా చింపడానికి ట్రై చేస్తుంటాం. యష్మి వచ్చేసి బిగ్గత లాక్కొని ట్రై చేస్తూ ఉంటది. అయినా కూడా కాకుండా తేజ అది ప్రొటెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత టీ షర్ట్ అనేది ఇక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వచ్చేసి మళ్ళీ డిస్కషన్ అనేది చిన్నగా అవుతుంటది. అయిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి యష్మి టీ షర్ట్ వస్తుందని చెప్పేసి బిగ్ బాస్ అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేయగానే వచ్చేసి యష్మి టీ షర్ట్ కు అంతకుముందు ఒక డిస్కషన్, నువ్వు అండ్ విష్ణుప్రియ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు ఎట్లా అంటే చెప్పేసి అంటే ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు ఎవరెవరు కాలేదో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. మళ్ళీ డైరెక్ట్ వచ్చి వీళ్ళు
అడుగుతూ ఉంటే నేను రోహిణికి ఇట్లా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇవన్నీ. అయిన తర్వాత వచ్చేసి యష్మి టీ షర్ట్ వస్తుంది. టీ షర్ట్ రాగానే వచ్చేసి ఇట్లా బిగ్గత పట్టేసుకొని నిఖిల్ పట్టేసుకొని చింపడానికి ట్రై చేసినప్పుడు ప్రేరణ వచ్చేసి అండ్ యష్మి బిగ్గత పట్టేసుకుంటారు. ప్రేరణ కిందికి పడేసుకొని ఆ టీ షర్ట్ చింపకుండా పోటీ చేస్తారు. అక్కడ వచ్చేసి గౌతము అండ్ నబీలు వచ్చేసి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు అన్నట్టు వాళ్ళకు. గౌతము నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావా లేదా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే ప్రొటెక్ట్ చేస్తున్నా అంటే పట్టేసుకుంటాడు, బిగ్గత లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు యష్మి అట్లా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నా నిఖిల్ చింపలేక అయిపోతాడు. వాళ్ళు మొత్తం గుంజేస్తారు, చేతులు హ్యాండ్ లో ఉంటది. కానీ నిఖిల్ కూడా ప్రొటెక్ట్ చేసినట్టయితే నాకు అనిపించింది అక్కడ చూస్తూ ఉంటే. నిఖిల్ దాన్ని చింపడానికి ట్రై చేసినట్టయితే కాలేదు, కానీ పట్టుకొని లాగుతున్నట్టయితే కనిపించింది. అప్పుడు అంతకుముందు కూడా నేను ప్రొటెక్ట్ చేయను, చింపాను అన్నట్టు లెవెల్ లో మాట్లాడిండు. ఆమె ఇండివిజువల్ గా ఆడుతుంది కాబట్టి, ఆమె నన్ను ఏం అడగలేదు కాబట్టి నేను న్యూట్రల్ గా ఉంటాను అన్నట్టు చెప్పాడు అంతకుముందే. కానీ ఆడ యష్మిది వచ్చేసి ప్రొటెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత బసం పోతుంది, కంటెండర్ యష్మి కంటెండర్ గా అవుతుంది అన్నట్టు. అయిపోయిన తర్వాత వచ్చేసి డిస్కషన్ జరుగుతూ ఉంటది. దాని తర్వాత వచ్చేసి మీ టీ షర్ట్ లో ఉన్నాయి, మీ ఇద్దరికి చింపి పడేస్తాం. అవినాష్ టీ షర్ట్ వచ్చేసి చింపేస్తాము, అవినాష్ టీ షర్ట్ వస్తేనైతే ఖచ్చితంగా అవినాష్ టీ షర్ట్ చింపేస్తాం. అప్పుడు బిగ్ బాస్ చెప్తాడు, నా టీ షర్ట్ వస్తే బిగ్ బాస్ కొంచెం చూడండి, బిగ్ బాస్ నాకు ఆ టీ షర్ట్ పట్టుకొని లాక్కోవడం అయితే నాకు అల్ల కాదు, అది మొత్తం చింపేస్తే నాకు బాగా అనిపిస్తుంది అన్నట్టు. నేను లాస్ట్ ఇట్లా కూడా గేమ్ ఆడలేదు, నేను ఇంట్లో గేమ్ ఆడాలని చెప్పేసి వేడుకుంటాను అన్నట్టు కామెడీగా వచ్చేసి. దాని తర్వాత అవినాష్ టీ షర్ట్ వస్తుంది, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. తర్వాత అవినాష్ టీ షర్ట్ వస్తుంది. టీ షర్ట్ రాగానే వచ్చేసి పట్టేసుకొని నిఖిల్ వీళ్ళంతా గుంజేసి చింపేస్తుంటారు. అవినాష్ వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేయడానికి ఎవ్వరు రారు, అందరూ కలిసి చింపేసామన్నట్టే ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మెగా చెప్పి ఉన్నాడు కాబట్టి మళ్ళీ అవడానికి ఎందుకు అని చెప్పేసి 2 సార్లు అయింది కాబట్టి. అదే విషయంలో మొత్తం నిఖిల్ ఇట్లా వీళ్ళంతా పట్టేసుకొని చింపేస్తుంటారు. గుంజుకోవడానికి అవినాష్ చాలా ట్రై చేస్తుంటాడు, అయినా కూడా కాదు, మొత్తం చింపేసి పక్కన పడేస్తారు. పడేసిన తర్వాత టేస్ట్ తేజ్ వస్తుంటాడు, వచ్చి నువ్వు టీ షర్ట్ చిన్నందుకు నాకు బాధ అనిపిస్తుంది, నువ్వు కింద పడ్డందుకు నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ చిన్న కామెడీ లెక్క చేస్తుంటారు అన్నట్టు. అవినాష్ కూడా కంటెండర్ కాగలేకపోతాడు. దాని తర్వాత వచ్చేసి నబిల్ నీదే టీ షర్టు అంతకుముందు వచ్చేసి అవినాష్ నబీల్ మాట్లాడుకుంటారు, నీకు అది షీల్డ్ ఇచ్చినా కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నావు, లేకపోతే సపోర్ట్ చేయకపోదు కదా అని చెప్పంటే అంతే కదా మరి అని చెప్పేసి నబీల్ అవినాష్ చెప్తాడు, గేమ్ కదా గేమ్ గా ఆడాలి కదా అని చెప్పి చెప్తాడు అన్నట్టు. తర్వాత నబీల్ది టీ షర్ట్ వస్తుంది. నబీల్ టీ షర్ట్ రాగానే వచ్చేసి పట్టేసుకొని నిఖిల్ వాటర్ లో దుంకేస్తాడు. దుంకేసిన తర్వాత అక్కడ నిఖిల్ తో అవినాష్ దుంకి నిఖిల్ ను టీ షర్ట్ లాక్కోవడానికి ట్రై చేస్తాడు. ఆ టీ షర్ట్ బయటికి విసిరేస్తారు. ఇక్కడ వచ్చేసి గౌతమ్ నబీల్ పట్టేసుకుంటాడు. నబీల్ పట్టేసుకుని హోల్డ్ చేసేసుకుంటారు. ప్రేరణ ఇచ్చేసి రోహిణి వీళ్ళు వచ్చేసి ప్రేరణ గిట్లా వచ్చేసి ఆ టీ షర్ట్ అనేది చింపేస్తుంటారు అన్నట్టు. టీ షర్ట్ ని చింపేస్తూ ఉంటారు. చింపేస్తూ ఉంటే గౌతమ్ ఇది నబీల్ వెళ్ళు ట్రై చేయండి అవినాష్ అంటూ ఉంటాడు. కానీ లేవలేకపోతాడు, బిగ్గర హక్ చేస్తూ టైట్ గా పట్టేసుకొని కావడం వల్ల లేవలేకపోతాడు. ఆ టీ షర్ట్ మొత్తం చినిపోయింది, వదిలేసి అని చెప్పి అంటాడు. అయిన తర్వాత వచ్చేసి నబీల్ కొంచెం అగ్రెసివ్ అయిపోతాడు. అగ్రెసివ్ అయ్యి లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయి నేను ప్రేరణ చెప్పింది కాబట్టి ప్రేరణ చెప్పింది ఇట్లా వీళ్ళు చేశారు కాబట్టి రోహిణికి చెప్తా అని చెప్పినా కాబట్టి రోహిణి చింపేసింది నాది, వీళ్ళు గౌతమ్ చింపేది కాబట్టి గౌతమ్ నన్ను చింపేశాడు, థ్యాంక్ యూ అన్నట్టు చెప్తా ఉంటాడు. కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు. వీళ్ళంతా ఒక్కొక్కరు ఇండివిజువల్ మీ గ్రూప్ గేమ్ ఆడతలేమని చెప్పేసి ఒక్కొక్కరు ఇండివిజువల్ గా ఆడుతుర్రు, నిఖిల్ ఇట్లా వీళ్ళంతా అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ అనేది పక్కన పెట్టేసి ఇట్లా ఆడుతుర్రు. సరే ఓకే థ్యాంక్ యూ అన్నట్టు కొంచెం అగ్రెసివ్ గా అన్నట్టయితే మాట్లాడుతుండు కొంచెం. ఎందుకంటే నబీల్ది ఏమైనా పోయింది అనుకో అట్లా మాట్లాడుతాడు, ఏదైనా వస్తే హ్యాపీగా ఉంటాడు అన్నట్టు. ఈ విధంగా ఆయన క్యారెక్టర్ అనేది ఉన్నది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి విష్ణుప్రియది టీ షర్ట్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. విష్ణుప్రియ టీ షర్ట్ రాగానే నిఖిల్ పట్టేసుకొని స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తాడు. స్విమ్మింగ్ పూల్ లో దూకేసి ప్రొటెక్ట్ చేస్తున్నట్ట మరి చింపుతున్నట్టు ట్రై చేస్తున్నాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దూకేసి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మొత్తం టీ షర్ట్ అంతా నానిపేస్తుంది. అందరూ చుట్టుముట్టేసి గౌతమ్ మైక్ తోనే దూకేస్తాడు. రోహిణి అంటది గౌతమ్ మైక్ అని చెప్పాను, మళ్ళీ తీసి బయట పడేసి అట్లా పడుతుంది. అందరూ వచ్చేసి బిగ్గత పట్టేసుకున్న తర్వాత అండ్ నబీల్ ఇట్లా ప్రొటెక్ట్ చేసినట్టయితే నాకు అనిపించింది ఆ టీ షర్ట్ ను. బజర్ వస్తుంది, బజర్ రాగానే వచ్చేసి
ఆ, ఏ ఏ అనుకుంటా అరుచుకుంటూ వస్తాం, నువ్వు ఖాళీ కాబట్టి ప్రొడక్ట్ చేసిన నువ్వు అని చెప్పేసి నబీల్ చెప్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసి విష్ణుప్రియ కంటెండర్ అయిపోయింది అన్నట్టు ఆ విధంగా. దాని తర్వాత వచ్చేసి అందరు లైన్ వేస్తారు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇద్దరు కంటెండర్ ఉన్నాం, ఇద్దరు టీ షర్ట్ రాలేదు, నిఖిల్ అండ్ రోహిణి ఈ టీ షర్ట్ రాలేదు, ఒకరే కంటెండర్ కావాలి కాబట్టి మీ ఇద్దరిట్లలో వచ్చేసి ఎవరు కంటెండర్ అవుతారు అనేది హౌస్ వ్యక్తుల పైన నిర్ణయం ఆధారపడి ఉన్నదని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే హౌస్ మెంబర్స్ ఎవరు కంటెండర్ గా ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది. ఎవరు కంటెండర్ అవుతారని చెప్పేసి మీరు అనుకుంటారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. నైకిలా అండ్ రోహిణ ఇద్దరిట్లలో ఎవరు కంటెంటర్ అవుతారు అనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దీంతో బిగ్ బాస్ అనేది అయిపోతుంది అన్నట్టు. ఈ అయిపోయింది బిగ్ బాస్ మెగా చిప్ కంటెంటర్ టాస్క్. ఇంకొక పెండింగ్ ఉన్నది, ఒక కంటెంటర్ కావాలి కదా, వాళ్ళు ఎవరైతే హౌస్ మొత్తం నిర్ణయించి చెప్పాలన్నట్టు. అప్పటితో అయిపోయింది, ఆ నిర్ణయం కాలేదు, అది నెక్స్ట్ ఎపిసోడ్ లో వేస్తారు అన్నట్టు. అంతలోపు ఎవరు ఇస్తారని చెప్పేసి మీరు అనుకుంటారు కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి క్లోజ్ అయిపోతుంది. నా వీడియోస్ మీరు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా ఏమైనా ఉంటే నాకు కామెంట్ చెప్తే దాన్ని ఏదైనా రెక్టిఫై చేసుకొని ఇంకా బెటర్గా మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను. ఇదైతే జరుగుతుంది. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్.